నైట్ మనం ఎస్ సెకండ్ నైట్ అనుకుంటుంది. ఎస్ గైస్. బట్ ఇద్దరం పడుకుంటే కానీ నైట్ మార్నింగ్ అవ్వదు. అవును, ఓకే, నేను ఏమో చేద్దాం అనుకుంటాను. ఏదో చేద్దాం అనుకుంటాం కానీ అవన్నీ ఏమవు. స్లీప్ చేస్తాం. ఓకే, గుడ్ మార్నింగ్ వ్యాంపైర్స్. మనమైతే వచ్చేసాం మళ్ళీ ఇంకొక రోజులకి. సో అందులో అయ్యి తొందరగా ఒక 48 ఒక స్టాక్ ఐరన్ తీసుకొచ్చేసాకు. చెప్పినంత ఈజీగా తెస్తాం. ఇంకా తీసుకొచ్చి సర్లే వెళ్తున్నా. మనకి చాలా పెద్ద పని గైస్, చాలా అంటే చాలా పెద్దది. ఇప్పుడు చచ్చిపోతే మళ్ళీ పోతాయి ఐటమ్స్. పోతాయి, తప్పదు, చచ్చిపోకుండా రావాలి, అదే టాస్క్. మనమైతే స్టార్ట్ చేసేద్దాం. సో వుడ్ ఎంత పాసిబుల్ అయితే అంత కలెక్ట్ చేయగలం గైస్. ఓకే, చూద్దాం యాడికి వెళ్తున్నాను. సో చాలా రిస్క్ ఈ పవర్ వుడ్ కట్ చేయడం అనేది. నీకేముంది చక్కగా ఈజీ. వుడ్ ఏముంది ఈజీగా. నీకు ఒక వుడ్ తీయాలంటే నువ్వు పైకి ఎక్కాలి, పొరపాటున కింద పడితే చచ్చిపోతాం. నేను ఎక్కడికో లోపలికి వెళ్ళాలి. బాధ. కానీ నాకు ఒకటే బాధ ఏం తెలుసా, ఈ బ్రిడ్జ్ వుడ్ నచ్చదు, బట్ ఇక్కడ అవే ఉన్నాయి. చేసేది నేను బేసిక్ ఏమనుకుంటున్నా అంటే మన దగ్గర ఉన్న చూసుకునే బేస్ కడదాం అనుకుంటున్నా, కాబట్టి కలెక్ట్ చేస్తుంది. సో ఇన్ కేస్ ఏమైనా ప్లాన్స్ మారితే అప్పుడు మళ్ళా రిసోర్స్ కలెక్ట్ చేసుకుంటాం. అది మీకు ఎపిసోడ్ పెట్టండి, ఆఫ్లైన్ కలెక్ట్ చేసుకుంటాం. మళ్ళీ పెట్టారంటే మళ్ళీ అంటారు, మీరే అంటారు ముందు చెప్పారు, మళ్ళీ ఇప్పుడు అదే ఎపిసోడ్ అదే పేరుతో వాడుతున్నారా అని చెప్పి. మీ టైం పని చేద్దాం. మీకు ఈ చెస్ట్ ఖాళీ కాబట్టి ఈ చెస్ట్ లో వుడ్ పెట్టిద్దాం. సో బ్రో ఏమంటావు, పిచ్ వుడ్ తో కడదాం మొత్తం. నాకు దర్దాపుల్లో వేరే ప్లాంక్స్ కనిపిస్తుంది, వేరే ట్రీస్ కనిపిస్తుంది. చేసేది ఏం లేదు ఇంకా అదే. ఓకే, ఓక్ లో కనిపించిందో పని చేద్దాం. అది తీసుకొని సాప్లింగ్ కలెక్ట్ చేసుకో. మళ్ళీ ప్లాన్ చేద్దాం, మళ్ళీ వస్తాయి, మళ్ళీ బ్రేక్ చేద్దాం, మళ్ళీ ప్లాన్ చేద్దాం. ఇదే ప్లాన్ మాది. ఈ ప్రాసెస్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఎస్, ఒక ఎపిసోడ్ సరిపోదు, బట్ ఎపిసోడ్ లో కొంచెం పార్ట్ చేసిద్దాం. అండ్ బ్రో ఎంత తొందరగా వస్తే అంత మంచిది అనమాట. ఇక్కడ రావాలంటే కేవ్ దొరకాలి ఫస్ట్. ఆ కేవ్లోకి వెళ్దామంటే అదే ఇక్కడ క్లౌడ్స్ అయితే ఉన్నాయి. చేస్తున్నా. దొరికింది కదా కేవ్. కేవ్ అయితే దొరికిపోయింది. కానీ ఇప్పుడు పెద్ద టాస్క్ ఏం చేయాలంటే వెళ్ళి ఐరన్ గోల్డ్, అది ఐరన్. ఒక హైలైట్స్ ఏం చెప్పినా గైస్, రికార్డింగ్ చేసిన మధ్యలో ఆగిపోయింది, బట్ నాకు తెలియదు, నెలలో వచ్చేసింది. ఓకే, మనం ఎట్లా పని కానిద్దాం. సో బ్రో కొంచెం తొందరగా ఐరన్ తెచ్చేస్తే కొంచెం సేఫ్టీగా ఫీల్ అవచ్చు అనమాట. బ్రో బెడ్ తీసుకెళ్ళా. ఎందుకు కుముడుతారో తెలియదు కొంతమంది. మరి ఇక్కడ రా. ఓకే గైస్, ఇన్ కేస్ మనం రాత్రి నైట్ అయిపోయింది అనుకో, సిచ్యువేషన్ ఏంటి? చేసేది ఏం లేదు. మీకేం సార్ బతుకుతారు. నేను కేవ్లో కూర్చుంటా. నాకు ఆల్రెడీ 4 ఐరన్ దొరికింది. ఓకే, నేను షీల్డ్ చేసేసుకుంటా. ఏం చేసుకుంటున్నా షీల్డ్? ఫస్ట్ ఒక స్టాక్ ఐరన్ కనిపెట్టు సార్, ఇట్లా పట్ల స్టాక్ అంటే 24, 24, 48 ఆర్మర్ వచ్చేస్తుంది. టూల్స్ కి వీటికి కావాలి కదా. నాకంటే చేస్తున్నాడు. మన
క్యాల్కులేషన్ ఎప్పుడు రాను బేస్, కానీ నాకు మ్యాథ్స్ రాదు ముందే చెప్తున్నా. మళ్ళీ క్యాల్కులేషన్ పోయినా అంటారు. ఏదో చెప్దాం అనుకున్నా, ఏదో అయ్యింది, మీరు అర్థం చేసుకుంటారులే. మన సబ్స్క్రైబర్స్ వ్యాంపైర్స్, మన వ్యాంపైర్స్ అంటే మామూలుగా ఉండదు. ఇట్లా బేస్ గురించి కాకుండా ఫుడ్, ఆకలి తీరాలంటే ఫుడ్ కావాలి కదా. అవును, మర్చిపోయా, నాకు ఫుడ్డే లేదుగా. సో ఫుడ్కి మనం ప్రిపేర్ చేద్దాం ఏదో, కానీ ఏం చేయాలి అర్థం పెట్టలేదు. పని చేద్దాం, గ్యాస్ ఉంది కాబట్టి సీడ్స్ చేద్దాం. సీడ్స్ చేసి ప్లాన్ చేసి బ్రెడ్. బ్రెడ్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. వ్యాంపైర్ ఎనర్జీ. వ్యాంపైర్ ఎనర్జీ. ఓకే, సో 1 2 3 4 5 6 7 8 9 10. ఎందుకు లెక్క పడుతుంది? నేను బేస్ కట్టుకోలేను, తిట్టలేను, బేస్ నా కలిసి దానికి లెక్క పడుతుంది. మళ్ళీ మీరు వింటున్నారు, చెప్పాలి కదా. ఓకే, ఇది వెళ్ళి వాటర్లో పెడదాం. పెట్టి మనం అయితే ఒక ఫామ్, చిన్న ఫామ్, చిన్న ఫామ్. జాంబీ సిచ్యువేషన్ ఎట్లా ఉందో కేవ్ లో మాన్సర్ అంటారంట. సో మాన్సర్ వెళ్ళాడైతే నాలుగు వెళ్తే చచ్చిపోతాం. అబ్బా, పెద్ద వెయిన్ దొరికింది. ఏం దొరికింది? పెద్ద వెయిన్, ఐరన్ వెయిన్. ఓ, ఇది తీసేస్తున్నా. సో ఒక డీల్ వద్దాం. 13 ఐరన్. డీల్ వింటే నువ్వు ఆశ్చర్యపడిపోతావు. చూద్దాం, ఏం చెప్పు. కష్టం నీది, ఐరన్ అంతా నాది. అదేంటో ఏమంటావు? అబ్బా, చెప్పండి. సూపర్ డీల్ కదా. కాదొద్దు, మంచి డీల్ ఎవరు మళ్ళా రాదు. నేను కష్టపడి అక్కడ ఐరన్ కలెక్ట్ చేస్తుంటే నువ్వు చేసింది వెళ్ళి వుడ్ మైన్ చేసి. ఐరన్ కంటే మించింది ఫుడ్ ఏముంది, ఈజీగా వచ్చింది. బస్కెళ్ళాను. ఓకే, ఈ ఫుడ్ అంతా మాదే. మార్కోబోవద్దు గైస్, మర్చిపోయినా. మార్కోబో ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తా. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఎందుకంటే కేవలం ఏమైతుంది తెలియాలిగా మీకు. తెలియాలంటే నాకు సపోర్ట్ చేయాల్సిన ఛానల్. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాం. భయపడ్డా వస్తుంది, సీరియస్ గా భయపడ్డా. 2 సెకండ్లు హార్ట్ అటాక్ వచ్చింది, మినీ హార్ట్ అటాక్. నాకు ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది ఇక్కడ. జాగ్రత్తగా. వన్ హార్ట్ మీద ఉన్నా. 16 ఐరన్ ఉంది. ఓకే, పోతే మొత్తం పోద్ది. ఒకసారి రా, మరి వచ్చి నువ్వే రా. నాకింద నాకు ఇప్పుడు వచ్చే దారిలో ఒక్క స్కెల్టన్ ఒక్కసారి షార్ట్ వేసింది అనుకో. షీల్డ్ పట్టుకొని తిరగాలంటే ఫుడ్ ఉండాలి. ఫుడ్ లేనిది చేసేది ఏం లేదు మనం. నాకు సడన్గా గుర్తొచ్చింది ఫుడ్ అని, అందుకే ప్లాన్ చేసేసా. మనం ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాం గైస్. ఏంటంటే ఏం లేదు, ఇప్పుడు చెప్తాను నేను, తర్వాత చెప్తాను. ఇప్పుడు చెప్తే మళ్ళీ మీరు నన్నే తిడతారు, అందుకే తర్వాత చెప్తాను. మనమైతే వెళ్ళాం, వెళ్ళి వాట్ సే ఒక ఉంది కాబట్టి ఓకే. ఫుడ్ ఉందన్న కదా, ఫుడ్ ఉన్నా కానీ తెలియదు నీకు. తెలియదు, ఆ ఇన్వెంటరీ పైన వచ్చింది, ఇంకొక మటన్ మిగిలింది, సరిపోతుంది. మనమైతే ఇవి పెట్టేద్దాం పైన.
సో నాకైతే సంబంధం లేదు మరి. నా బ్రో నేను చేసేసుకుంటున్నా. సో మీరు ఎంజాయ్ ఫాస్ట్. నేను ఆర్మర్ చేసేసుకుంటున్నా. ఓకే గైస్, ఏడైతే ఇరుక్కుపోయాను నేను. మరి దారుణంగా దారుణంగా ఇరుక్కుపోయా. వ్యాంపైర్ అయితే రన్ కూడా రావట్లేదా? నేను కేవలం చుట్టూరు కాబుల్ స్టోన్ పెట్టుకున్నా ఇక్కడ. బయటికి సూపర్. ఫాస్ట్ ఉన్నా కాబట్టి తర్వాత రికార్డ్ చేయొచ్చు. సో పాయింట్ తీసేస్తే ఎట్లా ఉంటది బేబీ బ్రో? ఏమంటారు? స్పాన్ పైన తీసేస్తే ఉన్న ఐటమ్స్ పోతాయి. క్రీపర్ ఎట్లా ఎంత దూరం వదిలేసినా వస్తుంది. చంపాను ఇంకే చేసే దూరం వెళ్ళి పేరు చేపించా అయిపోద్ది. చంపేసా నాకు వచ్చి నువ్వు ఇవ్వాలి, చచ్చిపోతా లేకపోతే. ఏం చేయాలి? ఫుడ్ ఇస్తే నేను నా దగ్గరికి వచ్చి. ఫుడ్ లేదు కదా మరి ఇప్పుడు నేనేం చేయాలి? అది ఇంకా గ్రో అయింది అనుకుంటా. చూడాలి చూద్దాం గైస్. ఇదేంటి గైస్? గ్రో అవుతుంది ఇంకా. పిల్ల జాంపీగా చంపిండు. ఫుల్ ఐరన్ ఉంది ఆడ. అయ్యా క్రేపరు 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 గైస్. వచ్చింది నా దగ్గరికి వస్తుంది. నేను వెళ్ళిపోతా సార్ ఇక్కడ నుంచి. జస్ట్ మిస్. దిలీప్ ఉన్నాడు సార్, ఎందుకు భయపడుతున్నాను? నేనేం చేస్తాను? చాలా ఎక్కువ గ్రో అవుతున్నాడు ఇంకా. మనం కష్టపడితే చూడండి ఎంత పెద్ద మాట మనల్ని. ఫార్మర్స్ కి విలువ లేదు సార్ ఈ ప్రపంచంలో కాదు, గేమ్ లో కూడా విలువ లేదు. ఓకే, మనమైతే మన పాని కనిపినాం. మళ్ళా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే ఆన్ చేస్తున్నాను. నా పని బాగుంది సార్, ఎక్కువ పని ఉండదు నాది. నేనే చావుకుంటా వెళ్ళాలి. మీకు ఇంకా వాయిస్ ఓవర్ పని ఉంది. మీకు వాయిస్ ఓవర్ పని లేదు కదా? లేదు. చెప్పండి మార్కో గ్యాంగ్. లేదు గైస్, చూడండి ఇక్కడ. ఇంతేనా? మార్కో బాయ్ కి చాలా పెద్ద వీర అభిమానిని. చెప్పమంటే చెప్తారు ఇంకా. యో మార్కో గ్యాంగ్ సబ్స్క్రైబ్ చేసేయండి మన మార్కో బాయ్ ని. ఎస్ గైస్, సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. మరిన్నో మంచి కంటెంట్ ఇంకా ప్లాన్ చేసాం మేము. ఎస్. అండ్ ఇంకొకటి, ఒక షార్ట్ అప్లోడ్ చేద్దాం అనుకున్నా, అన్ఫార్చునేట్ డిలీట్ అయిపోయింది అది. నేను బేసికల్ గా ఒక మ్యాన్ అని ట్రై చేసాం అనమాట. అది మా చాలా షార్ట్ మ్యాన్ అంటే చాలా షార్ట్, కానీ చీటింగ్ చేసింది గైస్. వ్యాంపైర్ చీటింగ్ ఏం చేయలేం గైస్. చీటింగ్ మొత్తం. చీటింగ్ ఎట్లా చేసింది చెప్పు. నాకేం తెలుసు, నువ్వు ఏదో చీటింగ్ చేసావు అంతే. నేను చీటింగ్ చేయలేను సార్. నేను మామూలుగా పోతుంటే కట్ బ్లాక్ బ్రేక్ చేస్తుండే అన్నమాట. గైస్ మీరు చెప్పండి, బ్లాక్ బ్రేక్ సౌండ్ వస్తే డౌట్ వస్తుందా రాదా మనకి? మార్కో గైస్ మీరు కమెంట్ చేసేయండి వెంటనే, అది మీరు ఏమనుకుంటున్న దాని గురించి. అండ్ సపోర్ట్ చేయాలి గైస్, మన తెలుగు ఆడియన్స్ సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. మీరు సపోర్ట్ చేయండి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. సో స్లీప్ వేసేద్దాం బ్రో, స్లీప్ వేసేస్తే మంచిదన్నమాట. నేను అనుకున్నా వేద్దామని చెప్పి, బట్ కాలేదు. ఏమంటారు, ఒక అవకాశం పడుకుంటే సరిపోయేలా.
నా ఐటమ్స్ రెడీగా ఉండండి. మన మార్కో బ్రో ఒక స్క్రిప్ట్ ఎస్ఎంపీ తయారు చేస్తున్నాడు. సో మీరు కూడా దానిలో భాగం కావాలంటే మీరు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేసి ప్రతి ఒక్క వీడియోని మీరు కనుక ఆదరించినట్లయితే మీకు కూడా ఛాన్స్ వస్తుందా? ఏమంటావు బ్రో? అట్లాగే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి డిస్కౌంట్ లింక్ ఉంటుంది, జాయిన్ అయిపోండి. నేను హైలైట్ తెలుసా బ్రో, నా మైక్ ఆఫ్ చేసుకొని మాట్లాడుతున్నాను. బట్ ఓకే, ఫాస్ట్ ఫార్వర్డ్ కాబట్టి నాకు కరెక్ట్ పడదని. మార్కో బ్రో సారీ మార్కో ఫ్యాన్స్ ఒకటి చెప్తున్నా, అట్లాగే నా ఛానల్కి వచ్చి ఎక్కువ చేయాల్సిన ఏం లేదు, డిస్కౌంట్ జాయిన్ అవ్వండి చాలు, ఇంకేం వద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అడుగుతలేను నేను. నేనైతే మార్కో బ్రోకి చాలా పెద్ద ఫ్యాన్ని. చెప్పమంటే చెప్తారు గైస్. ఇంకా గైస్ మీరు ఎంతమంది మార్కో సినిమా చూసి ఎప్పుడు గైస్? మార్కో సినిమాలో హీరో ఎట్లనో ఈ సిరీస్ లో నాకు మా జయదీప్ బ్రో అట్లా అనమాట. సపోర్ట్ అనుకోండి, ఇలా ఆపద వస్తుందనగానే సపోర్ట్ చేస్తారు అన్నమాట వచ్చి. గైస్ ఇందాకెళ్ళి బ్రేక్ చేస్తుంటే నాకు ఇంత 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 బాధ అవుతుంది. కష్టపడితే 2 స్టాక్స్ ఫుల్ వచ్చాయి, ఇంకొకటి 50 వచ్చింది. నాకు తెలిసి ఐటమ్స్ రీస్పాండ్ అయిపోయి ఉంటాయి. డీస్పాన్ నువ్వు తొందరగా వెళ్ళాలి, మళ్ళీ లేట్కి వెళ్తే డీస్పాన్ కాకుండా ముందెట్టుకుంటాయా? వెళ్తున్నా, ఈ కేవ్ కేవ్ లోపలనే పోతుంది సార్ నాకు. గైస్ మీరు ఏమంటారు కింద మర్చిపోయాను, నేను నా పాస్వర్డ్ అయితే చెప్తాను. మార్కో గ్యాంగ్ మీరు చెప్పండి, నన్ను పీసీలో ఆడమంటారు లేకపోతే పాకెట్ సిమ్ ఆడమంటారు? మార్కో బాయ్ దాంట్లో కమెంట్ చేయండి, నేను ఎట్లా చూస్తాను వీడియో. సో కమెంట్స్ చదువుతాను. ఏందో మార్కో బ్రో చాలా సైలెంట్గా ఉన్నాడు. మాకెందుకు కేవ్, ఇక్కడ ఒక క్రేపర్ ఉంది. సూపర్, పేలిపోయినప్పుడు పొరపాటున మార్కో బ్రో ఉండాలంట, క్రేజీ ఉంటుంది. నేను కావాలనే డ్రెస్ అన్నీ ఆహా ఇందుతోడు మళ్ళీ నన్ను స్కెల్టన్ కొడుతుండొచ్చి మొత్తం అన్ని ఐటమ్స్ డీస్ పైన. నీకు హైలైట్ తెలుసా? స్కెల్టన్ నేను సుపారీ ఇచ్చా చంపమని. ఏం లేవు నా దగ్గర. 16 ఐరన్ గాన్. నీ వల్లే. నా వల్ల? ఎస్. నేనేం చేశాను? నువ్వే చేసింది. బెడ్ తెచ్చుకొని ఉన్నా పోయాడా? స్టార్టింగ్ చెప్పా బెడ్ తీసుకెళ్ళి, నీరే తీసుకెళ్ళి. ఎప్పుడన్నా కూర్చోవచ్చు కానీ నీకు గుర్తుండాలి, ఒకసారి వచ్చిపోయో మినిమం సర్లే. వీళ్ళు స్కెల్టన్ మీద స్కెల్టన్ అవుతుంది అడిగితే. ఓకే ఎంత కష్టపడితే నా దగ్గరికి ఎంత మీకు చూపిస్తే ఎంత వచ్చాయో. ఇక్కడ మనకి చూసుకుంటే ఆల్మోస్ట్ 3 స్టాక్స్ ఫుల్ వచ్చాయి, అండ్ 4th ఏమో 45 లాక్స్ వచ్చాయి, అండ్ ఒక్కొక్క 30 ఉన్నాయి. చూద్దాం, మీ టైం వేస్ట్ అనిపిస్తుంది, అందుకే ఆపేసాను ప్రెసెంట్. కానీ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? ఫామ్ గ్రో అయితే జర సీడ్స్ పెంచుదాం. అండ్ యా మార్కో బ్రో ఇంకొక తెలియని పని ఏం చేసి తెలుసా ఫ్రెండ్స్? చనిపోయాడు, వచ్చాక బెడ్ని తీసుకెళ్ళాలి కదా, తీసుకెళ్ళాడు అనమాట. ఇప్పుడు చచ్చిపోతే మళ్ళీ ఐరన్ పోతుంది, అది బాధ. మార్కో బ్రో చచ్చిపోతున్నాం కదా, ఐరన్ పోతుంది, అది బాధనే. అంటే చచ్చిపోయినా బాధలే కానీ ఐరన్ మాత్రం పోకూడదు అంతే. మరి రిసోర్స్ నేను కదా, నువ్వు చచ్చిపోతే మళ్ళీ పుడుతావు. రిసోర్స్ డిస్పోన్ అయితే ఏం చేస్తాం? సర్లే, మీరేమంటారు రైస్? నేను చెప్పింది కరెక్టే కాదు కింద కమెంట్ చేయండి వెంటనే.
అండ్ అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్కౌంట్ లింక్ అయితే ఇస్తాను నేను, డిస్కౌంట్ కూడా జాయిన్ అయిపోండి. అండ్ మనం క్లిక్ చాట్ చేసుకుందాం. సో మీకు చెప్పా కదా ప్రతి సాటర్డే ఒక వీడియో, సో దాన్ని ఫాలో అవుతున్నాను. సో మీరు కూడా సపోర్ట్ ఇంకా చేస్తే కొంచెం స్పీడ్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే ఇప్పుడు వీక్కి 1 వీడియో వస్తుంది, వీక్కి 2 వీడియోస్ ట్రై చేస్తాయి మీరు కనుక సపోర్ట్ చూపిస్తే. సో మీకు చెప్పా కదా ఈ వీడియోకి లైక్ ఏమొచ్చేసరికి 10 likes. సో 10 likes ఫటాఫట్ చేసేసేయండి. అండ్ మార్కో గ్యాంగ్ మీరు కూడా చేసేసేయండి వెంటనే. చేసేయండి గైస్, మన వాళ్ళు చేసేస్తారు నాకు తెలుసు. మా వ్యాంపైర్స్ ఏమైనా తక్కువ తిన్నారనుకున్నా? మా వ్యాంపైర్స్ అంటే వ్యాంపైర్ అనే పేర్లో ఉంది. అర్ధరాత్రి వచ్చి మరి చూస్తూ వీడియో. సో గైస్ 1 minute, నాకు ఫోన్ వచ్చింది సార్. సూపర్ बाय, मैं बाद में कॉल करता हूँ भाई, थोड़ा थोड़ा काम है ना. ఓకే గైస్, మంచు 9 ఐరన్ దొరికింది. నాకైతే సంబంధం లేదు. నాకు అన్ని చేయగలుగుతాయి. మధ్యలో ఏమో పని వచ్చింది, ఇప్పుడేమో ఫోన్ వచ్చింది, దీని తర్వాత ఏమో రికార్డ్ చేద్దామంటే వాయిస్ ఏమేది ఏమంటారు దీన్ని, వాట్ యు సే, యాప్ పని చేయలేదు. సో సారీ, బట్ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి కొంచెం చాలా జాగ్రత్తగా ఉంటాను. గైస్ మనం జాగ్రత్తగా మైండ్ చేద్దాం. బ్రో నేనైతే నా ఆర్మర్ చేసేసుకుంటున్నా. క్రియేటివ్ మోడ్ చేయొచ్చు కదా, మా బ్రోని ట్రోల్ చేస్తాను నేను. తెచ్చిన వాడి దగ్గర నుంచి ట్రోల్ చేస్తున్నా. మైక్ అన్మ్యూట్లో ఉంది గైస్, మర్చిపోయాను డిస్కౌంట్లో. లేకపోయింటే వెళ్ళిపోయాడు అనమాట. దేవుడు ఇచ్చుంటే కనుక, కానీ దేవుడు కన్ను చూపారే, అందుకే మిమ్మల్ని చూపిమంటున్నా లైక్ చేసి ఈ వీడియో. గైస్ నేను ఒక కింద కమెంట్ చేయండి, బేస్ అయితే ఇక్కడ కడదామా లేకపోతే వాటర్లో కడదామా అనేది. సో మీరు చెప్తే దాన్ని ఫాలో అయిపోతాము. అంటే మీరు చెప్పారనుకోండి మాకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది, ల్యాండ్ ప్రిపేర్ చేసుకోవడం కానీ ప్లాన్ చేసుకోవడం కానీ. జయదీప్ బ్రో చూసారా గైస్, ఇది గైస్ మాకు గైస్ ఇద్దరం కలిసి చేసుకోవాలి, కానీ నాకన్నా మంచి చేసుకుంటాం కాదు గైస్. మరి నేను మంచిగా చెప్పా, ఫుడ్ దా బ్రో 16 ఐరన్ ఉంది అని మంచిగా చెప్పా. 16 ఐరన్ పాయ కాదు, ఫుడ్ లేని నేను చేసే పని చేసి అక్కడ పక్కన కౌస్ ఉన్నాయి. కౌన్ చంపడం బెస్టా లేకపోతే వాళ్ళని బీడ్ చేయడం బెస్ట్? నేను చంపేసాను కూడా కౌస్. ఎందుకు చంపావు బ్రో? బ్రీడ్ చేసేటం కదా గైస్. హైలైట్ సీన్ చెప్పనా గైస్, ఇక్కడేమో ఒక షీప్ ఒక కవ్వ ఉంది, ఈ రెండింటికి ఫుడ్ ఇస్తే మేట్ చేసుకుంటే అంటారా? సూపర్ బ్రో. నువ్వు తప్పేమంది గైస్, అడిగిన పాయింట్ కదా గైస్, చెప్పండి మరి. మొత్తం ఈ బ్రోనే చేశాడు, ఈ బ్రోనే వల్లే మొత్తం మన ఏమంటారు మార్కో బ్రో వల్లే మొత్తం. సో వాటర్లోకి వస్తాయి షిప్స్, మధ్యలో నన్ను లాగుతున్నారు మీరు అందరు పడేసి, మీరు కొట్టుకోకుండా షిప్స్ అండి. వాటర్లో వస్తాయి షిప్స్. రండి రండి రండి, అందుకే మీకోసం ఆగుతాను. రండి 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 రండి. గాయస్ ఇప్పుడు మనకి ఐరన్ దొరకాలి, కానీ ఇక్కడేమో దొరకట్లేదు. ఓకే దొరికింది. ఓ డీప్ ఫ్లడ్ దగ్గరికి వచ్చేసాను అప్పుడే. పెద్ద కేవే. అయ్యా పడ్డా, అమ్మా పడ్డా. అయ్యా 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 అయ్యా. సూపర్ గాయస్, ఇక్కడ మొత్తం సూపర్గా అవుతుంది. చాలా ఐరన్ ఉంది గాయస్, ఐరన్ కొట్ట తెచ్చుకోవాలి వెళ్ళి. ఇప్పుడు మేము కాస్త ఐరన్ తెస్తాం. చాలా ఐరన్ ఉంది.
మాబ్స్ కూడా అంతే ఉన్నారు. ఈ స్కెల్టన్తో గైస్ ప్రాబ్లం అనేది స్కెల్టన్తోనే, జాంబీస్తో ఏమి ఉండదు. ఓ దూరం నుంచి కొడతారు. గైస్ బ్రో అయితే లెఫ్ట్ అయిపోయిండు, మరి ఎందుకో లెఫ్ట్ అయిందో తెలీదు. చూద్దాం వస్తాడో లేదో. గాయస్ అక్కడ చూసారా మీరు పైన ఏదో కనిపిస్తుంది నాకు. నాకు సంబంధం లేదు, నేను కవర్లో ఉంది. డైమండ్స్ గాయస్, ఏంటి మైనింగ్ సరదాగా ఐరన్ కోసం బ్రో, ఐరన్ కోసం పంపించాడు, కానీ మనకి ఇక్కడ వచ్చేసి డైమండ్స్ అయితే దొరికినాయి. ఎస్ సక్సెస్. చాలు, ఒక్క డైమండ్ దొరికినా చాలు, ఒక్క డైమండ్ దొరికినా చాలు నాకు. ఇదైతే కుక్ చేసేద్దాం, వీటి పైన క్రాఫ్టింగ్ టేబుల్ పెడదాం. ఓకే, ఐరన్ పిఎక్స్ అయితే చేసేద్దాం గాయస్ మనం. ఓకే, పక్కనే ఇది కూడా ఉంది. ఎస్, ఇట్స్ పిక్. ఓకే గైస్, ఆర్మర్ చేసుకుందాం, ఏం కాదు. బ్రో కోడ్ చేద్దాం, అంటే ఇప్పుడు ఇక్కడ చాలా ఉన్నాయి కదా, వాటిలో చేయవచ్చులే అని చెప్పి. ఎస్ గైస్. ఓకే, బూట్స్ కూడా వచ్చేసినాయి. ఓకే బాబు. ఓకే, నెక్స్ట్ చెస్ట్ ప్లేటు ప్యాంట్స్ కోసం ఎత్తుదాం. మరి ఎందుకు లెఫ్ట్ హ్యాండ్ ఏమో చూద్దాం. ఫాస్ట్కి వెళ్ళిపోయి టార్చ్లు పెట్టేద్దాం గైస్ మనకు వద్దే. ఇంకో కొడుతున్నారు. అయ్యో, అరే మీరు అద్ది సూపర్ కొట్టుకోండి. మనం ఈ లోపల ఫాస్ట్ డ్యామేజ్ మైన్ చేసేద్దాం. అయ్యో, ఇద్దరు జాంబీలు. ఐరన్ గాయస్, ఐరన్ మాత్రం పెద్ద కేవ్ ఇది. ఐరన్ అసలు మామూలు దొరకట్లా. ఓకే, ఫస్ట్ డైమండ్. ఎస్, ఫస్ట్ డైమండ్స్. ఓకే గైస్, మనకైతే డైమండ్స్ అయితే దొరికేసినాయి. సూపర్. గైస్, మన డైమండ్ దొరికింది. వ్యాంపైర్ పై నీకు ఇవ్వను నేను డైమండ్. సరే, నేను ఇష్టం. ఐరన్ కూడా దొరికింది, ఐరన్ కూడా ఇద్దరులే అనుకున్నా. వద్దు, ఇప్పుడు పేలిపోవాలి క్రేపర్ నిజంగానే. పేలి ఓకే ఓకే, మా వాళ్ళు అట్లాంటి ఏం చేయరు. గైస్, వ్యాంపైర్ బ్రో అయితే డిస్కౌంట్ నుంచి లీవ్ అయిపోయిండు. ఓకే, వెళ్ళిపోయిండు. గైస్, వ్యాంపైర్ బ్రోకి అయితే వచ్చేసి ఏమవుతుందంటే కరెంట్ అనేది పోతూ వస్తుందంట, అందుకే రాలేదు. వ్యాంపైర్ బ్రో అయితే వెళ్ళిపోయిండు.
ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా ఐరన్ అనేది చాలా అంటే చాలా దొరుకుతుంది మనకి. ఇందాలు కూడా ఉండుంటే బాగుండేది, ఇప్పటికి చాలా అయ్యేది. సర్లేండి, మనకు కుదిరే అంత కలెక్ట్ చేసేద్దాం, ఫాస్ట్ పైకి వెళ్ళిపోదాం. ఎందుకంటే చచ్చిపోతే ఉన్నది మొత్తం బాగుంది, అవన్నీ మనకు వద్దు. ఓకేనా, వెళ్ళిపోదాం మనం ఫాస్ట్గా. చూద్దాం, అటు కొంచెం తిరుగుతా అటు ఇటు. ఓకే, ఇక్కడ ఉంది ఐరన్. ఇక్కడ కిందకి అబ్బో చాంపి వస్తున్నాడు, చావకూడదు. రాలేండి, చాలా సర్ప్రైజ్ మాకు. గాయ స్మాల్ డ్యామేజ్ అవ్వట్లా. ఇంకా కొట్టమాగండి అక్కడే. యాక్స్ లేకపోతే బేలా గైస్ మన అమ్మయ్య. సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోదాం మనకు వద్దు అన్నీ. ఓకే, మన ప్లేస్ మనకే వద్దు. విత్ ఫుడ్ జీరో. అయ్యా గైస్, రాటన్ ఫ్లెష్ ఉంది, రాటన్ ఫ్లెష్ అయితే తిందాం. ఓకే, చూద్దాం దీంతో అన్న వస్తుందో రాదో. పెరిగితే మంచిదే, పెరుగుతుందా? పెరగాలి. ఓకే, మనమైతే ఈ లోపల ఐరన్ 19 నైస్. ఇందాలు కూడా బాగుండేది కానీ గైస్ డైమండ్ వచ్చింది మనకి. డైమండ్స్ సర్లేండి. ఓకే, డైమండ్ వచ్చింది. కొంచెం పెరిగినా గైస్ జమ్మని వెళ్ళిపోతాయి నుంచి నేను. ఉండను గైస్. కామెంట్స్ అయితే ఏం అనమాకండి వ్యాంపైర్ ప్రోని, దానికి నెట్ ఇష్యూ వల్ల రావట్లేదు, కరెంట్ వల్ల. ఓకేనా, మనం కూడా మీకు కలెక్ట్ చేసుకుందాం. కేస్ మనకు కూడా వ్యాంపైర్ ప్రో కూడా సపోర్ట్ చేయండి. మా ఇద్దరు డిస్కౌంట్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే తన డిస్కౌంట్ ఛానల్ లింక్ వచ్చేసి తన ఛానల్లో వెళ్ళి చెక్అవుట్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ నా డిస్కౌంట్లో జాయిన్ అవ్వాలంటే మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఓకేనా గైస్, దాంట్లో మీరు నాతో ఆడాలనుకున్న, లైవ్ స్ట్రీమ్లో ఎప్పుడైనా వచ్చి ఆడాలనుకున్న స్క్రిప్టెడ్ ఎస్ఎంపీలో ఒక సమ్మర్లో వస్తుంది. ఒక సమ్మర్లో ఆల్రెడీ పోస్ట్ పెట్టా చూడండి వెళ్ళి. సమ్మర్లో స్క్రిప్టెడ్ ఎస్ఎంపీ అయితే వచ్చింది. దాంట్లో మీరు ఆడాలనుకున్నారంటే నాకు డిస్కౌంట్ జాయిన్ అవ్వండి, నా సర్వర్లోకి నాకు మెసేజ్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను, మనం చూద్దాం. ఓకే గైస్, కానీ మీరు కనుక స్క్రిప్టెడ్ ఎస్ఎంపీలో జాయిన్ అవ్వాలి అంటే జస్ట్ ఏం లేదు గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇద్దరు ఛానల్స్కి. డిస్కౌంట్లో ఇద్దరు ఛానల్లో జాయిన్ అవ్వండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ఆల్లో పెట్టుకోండి చాలు. అలాగే వీడియోకి మాత్రం లైక్ కొడితే చాలు, ఇంక మనకి మీరు ఆడొచ్చు స్క్రిప్టెడ్ ఎస్ఎంపీలో. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం. వ్యాంపైర్ అయితే వెళ్ళిపోయిండు, మనకైతే ఫుడ్ లేదు, ఏమీ లేదు. ఇక్కడ ఐరనే ఉంది, కరెంట్ ఇష్యూ వల్ల రాలేదు బ్రో. ఏంటి కేసు పరిస్థితి మనకి? ఏంటి ఇప్పుడు నాకు అర్థం కాదు. ఏంటిది మాకు? ఏంటిదంట గైస్? ఏంటిదంటున్నా? మాకేంటిదంట చూడండి, బూట్స్ ఐరన్ వ్యాంపైర్ బ్రోక్ తెలియకుండా చేసేసుకున్నా. తెలుసు, చాట్లో మెసేజ్ వచ్చింది. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇంతే. హోప్ యూ విల్ ఎంజాయ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ మాత్రం ఆల్లో పెట్టుకోండి గైస్. ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఓకే, వ్యాంపైర్ అయితే వెళ్ళిపోయాడు, మనమే ఉన్నాం, ఫుడ్ లేదు. ఓకే, ఇంతే గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. డిస్కౌంట్లో జాయిన్ అయిపోండి. బై గైస్. అలాగే మర్చిపోకుండా 10 likes కంప్లీట్ చేసేయండి, ఫాస్ట్గా వచ్చేసింది. ఓకేనా, బై గైస్.